కోపం వలన మనకు వచ్చేది ఏంటో చెప్పండి. మాస్టర్ గారు, నేను కోప్పడి ఇది సాధించాను అని ఒక్కరు చెప్పండి. మీరు సాధించిన విజయాల్లో నేను కోప్పడి ఇది నేను చేయగలిగాను అని చెప్పే ప్రయత్నం చేయండి. కోప్పడడం వలన మనం ఏమీ సాధించలేమండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ నువ్వు కోప్పడి ఏదో సాధించాను అనుకుంటున్నావు, అది నీ కష్టాన్నే నష్టాన్నే తీసుకొని వచ్చింది అనే విషయం నీకు తెలుసా? చాలామంది రోజుల్లో కోప్పడిపోతున్నారు. ప్రతి ఒక్కరికి బీపీ పెరిగిపోతుంది. ఎందుకు వస్తుంది నీ కోపం? నీలో దీర్ఘ శాంతము లేనప్పుడు నీకు వస్తుంది కోపం. నీలో ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు వస్తుంది నీకు కోపం. నువ్వు దేవుని చిత్తము జీవించనప్పుడు వస్తుంది నీకు కోపం. నీ మైండ్ సరిగా లేకపోతే వస్తుంది కోపం. భయభక్తులు కలిగిన జీవితం లేకపోతే వస్తుంది కోపం. ప్రార్థన జీవితం లేకపోతే వస్తుంది కోపం. అదే నువ్వు ప్రార్థన